హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఈరోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆలూ పరాటా అండి. మనకు పంజాబీ డాబాల్లో తప్ప ఆలూ పరాటా మామూలు రెస్టారెంట్స్లో మనకి ఎక్కడ దొరకదు కదండి. చాలా వరకు అవైలబుల్లో ఉండదు. అలాంటి పరాటాని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు సాస్తో కానీ పెరుగు చట్నీతో కానీ ఈజీగా తినేయచ్చండి. బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ లంచ్లో కూడా తినచ్చు. లంచ్ బాక్స్కి ఆఫీస్ కానీ పిల్లలకి కానీ ఇచ్చి పంపించవచ్చు. చూడండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా పూర్తిగా స్ప్రెడ్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3/4 కిలో వరకు పొటాటోస్ని తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. చూద్దామండి ఉడికిందో లేదో. నైఫ్తో ఇలా మనం గుచ్చి చూసామంటే ఈజీగా తెలిసిపోతుంది. బాగా ఉడికిపోయాయి. కావాల్సిన పదార్థాలు చూడండి: అల్లము, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలిపే ప్రాసెస్ని చూద్దాం. ఇదే అండి మెయిన్ మనం పరాటా చేసుకోవడానికి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. మీరు మొత్తం మైదా కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదా మైదాతో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, 1/2 స్పూను వాముని ఇలా అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం పిండి కలిపేసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం కలుపుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేయకుండా వేళ్లతో మీరు స్టార్టింగ్లో కలుపుకుంటూ నీళ్ళు పోసుకున్నారంటే మీకు తెలుస్తుంది. ఇది చపాతీ పిండి కంటే ఇంకా జారుగా మీరు పోలీలు చేస్తారు కదా, అలా అంత సాఫ్ట్గా ఉండాలండి పిండి. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. 10 నిమిషాల వరకు పిండిని ఒత్తుకోవాలండి. ఇలా అరచేత్తో మొత్తం ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఎక్కడే కానీ క్రాక్స్ లేకుండా పిండి సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్గా ఉన్నట్లయితేనే మీరు ఈజీగా పరాటాని చుట్టుకొని రుద్దుకోవచ్చు. కొంచెం ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత తడిగుడ్డని కప్పి ఒక మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఒక అరగంట, 1 గంట అది వదిలేసేయాలి. ఆలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. పొటాటోస్కి తొక్క తీసి ఇలా మొత్తం తురిమేసుకున్నాం అనుకోండి, గడ్డలేమీ లేకుండా మీకు నీట్గా వచ్చేస్తుంది. ఒక కడాయిని పెట్టుకొని సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కుక్ అయిపోవాలి. ఇక్కడ నాకు కొంచెం పసుపు ఎక్కువే పడింది, మీరు కొంచెం తగ్గించుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంతసేపు వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఏమి ఎక్కువ తీసుకోలేదండి, కొంచెమే తీసుకున్నాను. లోపల స్టఫింగ్లో ఎక్కువ ఆయిల్ అవసరం పడదు. కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న బంగాళదుంప మేమైతే ఉల్లగడ్డ అంటాము కాబట్టి త్వరగా నాకు బంగాళదుంప అని రాదు. కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, తగినంత కారం, వేయించిన జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోవాలండి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా ఎక్కడే కానీ గడ్డలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత బాల్స్ చేసుకోవాలండి. మనం ఎన్ని కావాలో అన్నీ. ఇందులో మీకు 3 వెరైటీస్ చూపిస్తున్నాను. అదే అండి 3 పద్ధతులు చూపిస్తున్నాను. మీరు మూలి పరాటా ఛానల్లో చూసినట్లయితే ఒకటైతే మీకు ఈజీగా తెలిసే ఉంటుందండి. బిగినర్స్కి ఈజీగా చేసుకోవడానికి పరాటాని 2 సేమ్ సైజు చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఈవెన్గా పరిచేసుకొని
అంచుల్ని టైట్గా మీరు ఒత్తుకోవాలి. ఒక మూతను తీసుకొని మీకు రౌండ్గా రావడం కోసం జస్ట్ అలా కట్ చేసేసుకొని చుట్టుపక్కల ఉన్నదంతా తీసేసుకొని దాన్ని కాల్ చేసుకోవడమే అండి స్లో ఫ్లేమ్లో. ఇదొక పద్ధతి అండి. మరొక పద్ధతిని చూద్దాం. మనం మడత వేసుకొని చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఒకటి రోల్ చేసుకొని పల్చగా మధ్యలో ఒక ఉంటను పెట్టి చూడండి, మనం చపాతీ ఇలా మడుచుకుంటాం కదండి, అలా కింద వైపుకొకటి పై వైపుకొకటి. ఎందుకంటే మీకు సపోర్టింగ్గా ఆ పిండి ఉంటుంది, పొటాటో అంతా బయటకు వచ్చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా. చేత్తోనే మీరు కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకోండి. మీరు ఇంకొంచెం మందంగా కూడా రుద్దుకోవచ్చండి. నేను ఈజీ డైజెషన్ అయిపోతాయని నేను పలుచుగానే రుద్దుతాను ఎప్పుడు. ఇప్పుడు మరొక వెరైటీ చూద్దాం, మరొక పద్ధతిని చూద్దామండి. ఇలా కొంచెం సగం వరకు మనం రుద్దుకొని, మామూలుగా పరాటా అంటే ఈ పద్ధతిలోనే ఎక్కువ చేస్తారండి. ఇక్కడ మీరు పొడిపిండిని కొంచెం బాగా అద్దుకుంటూ చేసుకోవాలి, ఎందుకంటే మనం పిండిని బాగా అనువుగా రుద్దుకున్నాం కదా, కలుపుకున్నాం కదా. చూడండి, ఇలా రౌండ్గా ఫామ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకొని బాగా లాక్ చేసుకోవాలి. పొడిపిండిని బాగా అద్దుకుంటూ చేత్తోని మీకు వీలైనంత పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మాత్రం కంపల్సరీగా కొంచెం 2-3 సార్లు చల్లుకోవాల్సి వస్తుందండి. చూడండి, బయట దొరికే పరాటాలు అయితే ఈ మాత్రం మందంగానే మనకు కాల్చి ఇచ్చేస్తారు. మీరు కూడా ఇంత మందం ఉండేటట్లు ఇష్టమైతే ఇలానే కాల్ చేసుకోవచ్చండి. నేను ఇంకొంచెం పలుచుగా ఇక్కడ రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒక్కటి కాల్చి చూపిస్తానండి మీకు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ మాత్రం ఫస్ట్లోనే ఆయిల్ వేసేయకుండా ఒక 50% కాలేంత వరకు అన్ని వైపులకి తిప్పుకొని కాల్చుకున్న తర్వాత ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసి, లేదా మీరు నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, కమ్మటి టేస్ట్ వస్తుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్ని వైపులా ఈ విధంగా కాల్చేసుకోవడం, అంతే అండి.